సార్ పద్ధతిగా అనుమానం ఉందో అడుగుతున్నాను సార్. అడగమంటారా సార్? గంట సేపు మన ఇద్దరికి అవకాశం ఇచ్చే ఒకటి అడగండి, నేను క్వశ్చన్ చెప్తా. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు అన్ని చేసామని చెప్పారు కదా సార్. మేము మాట తిప్పమని అన్నారు కదా సార్. 99%. రైట్ సార్. నేను కొన్ని మచ్చుకి కొన్ని అడుగుతా సార్, ఎందుకంటే 85% మీరు చేయలేదు సార్. మచ్చుకు అడుగుతా సార్. మద్యపాన నిషేధం చేశారా సార్? కరెంటు ఛార్జీలు తగ్గించమన్నారు, పెంచారా తగ్గించారా సార్? పోలవరం కంప్లీట్ చేస్తామన్నారు, చేశారా లేకపోతే అలా వదిలేశారా సార్? వాషింగ్టన్ లాంటి రాజధాని కడతామన్నారు, కట్టారా సార్? ఇసుక రేట్లు నియంత్రిస్తామన్నారు, ఇచ్చారా సార్? 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్నారు, చేశారా సార్? అలానే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, చేశారా సార్? ప్రతి ఏటా డిఎస్సి ఇస్తామన్నారు, చేశారా సార్? ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఇచ్చారా సార్? మెగా డిఎస్సి అనౌన్స్ చేస్తామన్నారు, మీరు అధికారంలోకి రాగానే చేశారా సార్? ప్రతి నియోజకవర్గంలో ఒక కోల్డ్ స్టోరేజ్ కడతామన్నారు, కట్టారా సార్? ఇవి మచ్చుక్కే కొన్ని సార్. ఇంకా మీరు చదవమంటే మొత్తం లిస్ట్ ఉంది సార్, నా దగ్గర చదువుతాను సార్. సార్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా. మీరే అన్నారు సార్ మద్యపాన నిషేధం అనేటువంటిది చేయకుండా మేము వెళ్ళి ఓట్లు అడగము అన్నది మీ మాటే. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాం అన్నది మీరే. ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు సిపిఎస్ ప్లేస్ లో జిపిఎస్ పెట్టాం. మద్యపాన నిషేధానికి 43,000 బెల్ట్ షాపులు రద్దు చేసినాం. వాళ్ళు పెట్టినటువంటి షాపుల్లో 40% తగ్గించినా పోలవరం ప్రాజెక్టు ఏటీఎం లాగా మేము తినలేదు. మేము ఆ పని జరుగుతుంది. మేము వాళ్ళు కేంద్రం ఇచ్చినటువంటి నిధులు మేము ఖర్చు పెడుతున్నాం. 17,000 కోట్ల రూపాయలు ముంపు వాసులకు ఇవ్వాల్సింది ఇంకా ఇంతవరకు ఇవ్వలేదు. ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి. ఉద్యోగాలకు సంబంధించి మీలాగా మేము ఇంటికి జాబ్ ఇస్తాము, బాబు వచ్చేనే జాబ్ వస్తుందని మేము చెప్పలే. జగన్మోహన్ రెడ్డి గారు జాబులు చెప్పిన తర్వాత మీరు మొత్తం 5 సంవత్సరాల్లో 34,000 ఉద్యోగాలు ఇచ్చి మేము 2,34,000 ఉద్యోగాలు మీ ప్రభుత్వం చెప్పింది సార్. మోహన్ రెడ్డి గారు ఇది తప్పు. మోహన్ రెడ్డి గారు తప్పు. ఆగండి. మీ ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పినటువంటి మాట 5 లక్షల పైచిలకు మీరు 34,000 అన్నది తప్పు. మీ ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిన మాట ఇది. మీరు తప్పుడు మాటలు మాట్లాడొద్దు డిబేట్ లో సార్. డిబేట్ లో మాట్లాడకండి మోహన్ రెడ్డి గారు. మీ ప్రభుత్వం, మీ మినిస్టర్, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి అసెంబ్లీలో కూర్చొని 5 లక్షల పైచిలకు ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చాయని చెప్పింది మీ మంత్రి గారు సార్. మేం కాదు చెప్పింది, మీ మంత్రి గారు ఆ మాట చెప్పింది. మీరు తప్పు మాట మాట్లాడకండి. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు మీ మంత్రి గారు. తీసుకొచ్చి తప్పుడు మాటలు మాట్లాడితే బాగుండు. మీరు మాట్లాడచ్చు తప్పుడు మాటలని. ఇప్పుడు అయ్యో మీరు అన్నదానికి నేను సమాధానం చెప్తున్నాను సార్. మీ మంత్రి చెప్పారు బాబా, ఆయన ఇప్పుడు లేడు, లేదా కూర్చోబెట్టి మాట్లాడదు. జోష్న గారు ఎవరెవరు మాట్లాడేది వినడం ఇష్టం ఉండదు కదా. మీరు చెప్పిన అబద్ధాలంతా చెప్తా భజన కొట్టుకుంటా. సార్ వినండి, మద్యపాన నిషేధం అడిగితే మీరు ఏదో కథ చెప్తే అలాగే సార్. మద్యపాన నిషేధం చేస్తా అన్నది మీరన్నా, నేను అదొకటే అడిగాను. కాదని మీరంటే నేనేం చెప్పను. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పింది మీరు, సిపిఎస్ బదులు జిపిఎస్ ఇంకోటి తీసుకొస్తామని చెప్పారా? చెప్పలేదు కదా.